ముఖ్యంగా 5 మంది పైన ఈ చనిపోయిన యొక్క జీవి ఆత్మ 12వ రోజు వరకు ఉంటుంది. ఒకటి చనిపోయిన స్థలం, ఇంటిలో చనిపోతాడు కాబట్టి ఇంటిలో, బయట హాస్పిటల్లో చనిపోయినా కూడా ఆ వీక్షణ ఇంటిపైన అతని గమనం ఉంటుంది కాబట్టి ఆ ఇంటికి 12 రోజులు దోషం. ఇకపోతే కర్మ చేసేటువంటి కర్త, అలాగే 3వది శ్మశానం, 4వది కాకి, 5వది పిండ ప్రదానం చేసినప్పుడు జలచరాలలో చేస్తాం. ఈ విధంగా ఈ 12 రోజుల్లో 10వ రోజు శిల ఉద్వాసన అంటారు. అప్పుడు పితృకర్మ చేసే సమయంలో ఆ రక్త సంబంధీకులు ఎవరున్నా సరే వారు నువ్వులతో తర్పణం వదలాలి, తిలోదకాలు అంటారు. అలాగే ఇతరమైన బంధువులు, ఇంటికి అల్లుళ్ళు మొదలైన వాళ్ళైతే, స్నేహితులు, ప్రేమాభిలాషులు అయితే జలతర్పణం శిలపైన వదలాలి. ఆ తర్వాత 10వ రోజుతో సూతకం పోయి దాయాదులంతా 11వ రోజు యజ్ఞోపవీతం మార్చుకోవాలి. ఇక ఆ యజమాని, ఆ కుటుంబీకులు, ఆ యొక్క కర్తలు ఎవరైతే ఉంటే 12వ రోజు సపిండీకరణం అయిన తర్వాత దశదానాలు, షోడశ దానాల్లో ముఖ్యంగా చనిపోయినటువంటి జీవికి ఆ పైలోకానికి వెళ్ళేటప్పుడు వైతరిణి నది అని ఒకటి ఉంటుంది. ఆ రక్తపు ఏరు దాటడానికి గోవును ఎవరైతే షోడశ దానాల్లో గోదానం, భూదానం, సువర్ణదానం, రజత దానం అని చాలా ముఖ్యం. ఆ గోదానం చేసే సమయంలో ఆ పితృ చనిపోయిన వ్యక్తికి స్వర్గతు బ్రహ్మాది పుణ్యలోకాలు రావాలని ఆ గోవు యొక్క తోకకు ఆ ధర్మపత్ని నీళ్లు పోస్తే ఆ చేతి గుండా ధారగా, అంటే భూమిపైన పడే విధంగా ఆ యొక్క గ్రహీతకు, తీసుకునే దానాన్ని తీసుకునే, గోదాన్ని తీసుకునే గ్రహీతకు నీళ్లు వదలడం అనేది చాలా ముఖ్యం.